అదేవిధంగా వేదాన్ని రక్షించండి. మన ఆది విజ్ఞానం వేదం. ఆ వేదంలో భగవద్వైభవము, భాగవత వైభవము, ఆచార వైభవంతో పాటు భగవానుడు మనకు జన్మలు లేకుండా చేయాలనుకొని భగవంతుడే జన్మలెత్తుతున్నాడు. మన జన్మ వృధానా సదానా అని మనమే ఆలోచించుకోవాలి. భగవానుడి యొక్క దివ్య జన్మలన్నీ కూడా పంచ ఉపనిషన్మయ జన్మలు. అవన్నీ కూడా మనకి మార్గదర్శకంగా ఉండి యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాజష్టాంగ యోగ సిద్ధిని మనకు అనుగ్రహించాలి అని ప్రార్థించే చాలు. భగవానుడి యొక్క కటాక్షంతో మనకు అవన్నీ కూడా సంప్రాప్తమవుతాయి. నల్లంతిగల్ ఆచార్య స్వామి వారు జన్మ గురించి ప్రస్తావించారు. జన్మనా భారతీయత్వం వాచా సంస్కృత భారతి నాల్పస్య తపసఫలం అన్నది వేదోక్తి. నిజంగానే ఈ ప్రపంచంలో ఎన్ని వందల దేశాలు, ఎన్ని సంస్కృతులు, కానీ మానవీయ సంస్కారం మన దేశంలో పరిఢవిల్లినంతగా వేదకాల నుంచి పురాణేతిహాసాల ఆదర్శ స్ఫూర్తిని, మహనీయుల కీర్తిని మనం ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ విమానాన్ని తెలంగాణ ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ, యాదగిరిగుట్ట దేవస్థానం బంగారు కాంతులతో ప్రపంచానికి అందించనున్న శుభవేళ. ఈ పవిత్ర క్షేత్రం నుంచి యావత్ ప్రపంచవ్యాప్త భక్తులకు శుభాశీస్సులు, శుభాకాంక్షలు అందిస్తున్న వేళ. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొద్దిసేపట్లోనే వేయించేయనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మహోదయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. సప్త ఊర్ధ్వ లోకాల యొక్క, అష్ట ప్రకృతుల యొక్క సంజ్ఞా స్వరూపంగా నిర్మించబడి సాక్షాత్తు దేవుడే వచ్చి కొలువున్నాడా అని మన కళ్ళ ముందు ఆవిష్కరించబడుతున్నదే ఈ స్వర్ణమయ గోపురం. అష్ట ప్రకృతులు, పరమేశ్వరుని బిందు స్వరూపం నుంచి వెలువడ్డ పరిణామాలు. స్తూపికాంత బిందువే పరం, అపరం, బిందువు, నాదం అని చెబుతోంది పురాణోక్తి. దేవాలయం యొక్క అంతర్యామి పరమాత్మ వసించే జగత్తు యొక్క సంగ్రహ రూపంగా, శిల్పి విమాన శిఖరాంతం ఉన్న స్తూపికాగ్ర బిందు సంజ్ఞచే ఆత్మస్వరూపంగా, శిఖరం వ్యక్తావ్యక్తాన్ని, అక్కడి నుంచి పెరిగిన విమానం చివరి భాగం బ్రహ్మాండాన్ని, శుకనాసం క్రింద నుండి క్రమంగా వైశాల్య స్థౌల్యాల పెంపుతూ ఒక్కొక్క గుణం పెరుగుతూ పంచభూతాల్ని విమాన స్వరూపంలో ఒక్కొక్క భూమినే పొడవు, వెడల్పు, ఎత్తులు పెంచుతూ ఆయా భూమికల హద్దుల మీద పట్టీలు తీరుస్తూ అధిష్టానం దాకా పెంచి అష్ట ప్రకృతి సంజ్ఞల్య విమానంలో చూపి నిర్మాణం అనర్థమంటోంది భారతీయ శిల్పశాస్త్రం, ఆగమశాస్త్రం. మనకు తెలుసు మోడర్న్ ఆర్కిటెక్చర్, అధునాతన నిర్మాణ శాస్త్రం ఒక కొత్త సైన్స్ అయితే, మరి వందలు కాదు వేల ఏళ్ల క్రితమే ఈ ఆలయ నిర్మాణం ఆగమశాస్త్రంగా మనకు అందించింది భారతీయ సంస్కృతి, సంస్కారం. కింది నుంచి పైకి చూచినప్పుడు పంచభూతాలు ఒకదానితో ఒకటి అన్వయించుకుంటూ బ్రహ్మాండం పరమేశ్వరులో లీనమయ్యే స్తూపికాగ్ర బిందువు దాకా క్రమంగా విమానానికి అందించి ఈ స్వర్ణమయ గోపురంగా మనకు ప్రత్యక్షమవ్వనుంది కొద్దిసేపట్లో. ఊర్ధ్వమూల మదశాఖం వృక్షం యో వేద సంప్రతి అని శృతి గీత వాక్యం చెప్పినట్టుగా ఇందాకే ఆచార్య స్వామి అన్నారు, వృక్షో రక్షతి రక్షితః. ప్రకృతిలోని ప్రతి అణువును మనం దేవతా స్వరూపంగా భావిస్తున్నప్పుడు ప్రకృతిలోని ప్రతి అంశాన్ని మనకు అవసరమైన మేరకే వాడుకోవాలి. మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పాడు, ప్రకృతి మనకు అనంతమైన అపారమైన సంపదనిచ్చింది, అది మనిషి అవసరానికే కానీ అత్యాశకు కాదు అని. అలా అవసరం తీరుస్తున్న ప్రకృతి మాతను
మనస వాచ కర్మణ ఆచరణ రీత్యా కాపాడుకుంటూ ముందుకు సాగాలి. మరి బ్రహ్మ దైవిక మానుష పాదములు మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఉన్నతత్వం వైపు నడిపించేందుకు ఈ శిఖరాగ్రం మనల్ని ఆశీర్వదిస్తుంది. బంగారు శిఖరం, ఆ బంగారు శిఖరం పైన స్వర్ణమయ శోభిత సుదర్శనం అద్భుత దృశ్యాన్ని అత్యంత పవిత్ర నేత్రాలైతే తప్ప దర్శించుకోలేవు. మరి ఇక్కడి దృశ్య శ్రవణ సాధనాల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న అందరకు శుభాశీస్సులు అందిస్తోంది ఈ పవిత్ర సందర్భం. ఆచార్యుల వారు అందుకోండి. హలో. దేవస్థాన సుదర్శన మంత్రం ప్రధాన అర్చక స్వామి మనందరికీ అత్యంత ఆత్మీయులు డాక్టర్ నల్లంతిగల్ లక్ష్మీ నరసింహాచార్య స్వామి గారు, 2 మాటలు మీ నోట. స్వామి మంత్రం. ఎవరు ఈ స్వామి? లక్ష్మీనారసింహస్వామి వారు. ఆ స్వామి దక్షిణ హస్తంలో ఉండబడేటువంటి దివ్యాయుధం సుదర్శనం. మొదట స్వామి వైభవాన్ని మనం కొంచెం చెప్పుకుందాం. స్వామి నవనారసింహ స్వరూపం, నవనారసింహ నవతత్వం. ఈ నవతత్వంలో మొదటి తత్వం ఉగ్రం. అది ఉగ్రం అంటే కోపంగా మనం భావించడానికి వీల్లేదు. తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించటానికి తపరకరణం చెందినటువంటి అనన్య గతిత్వం కానీ, అనన్య శేషత్వం కానీ, అనన్య భావత్వం కానీ లేనటువంటి ఏకైక నిష్కామ్య గుణమే అది ఉగ్రము. ఆ ఉగ్రం ఎవరిని రక్షించింది? ప్రహ్లాద దానవ శిశోక్కిల భక్తిగమ్య, భక్తే గమ్యంగా ఉండబడేటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించింది. మరి మనకు కూడా ప్రకృష్టమైన ఆహ్లాదం కలిగిన ప్రహ్లాద తత్వం ఉంటే ఒక ప్రహ్లాదుడికి ఒక నారసింహస్వామి బహిర్గతమై మనకు దర్శనమిస్తాడు. అనోరణీయాన్ మహతో మహీయాన్, అణువులో అణువై పరమాణువులో పరమాణువైనటువంటి స్వామి ఎక్కడి నుంచి రమ్మంటే అక్కడి నుంచి మాత్రమే వచ్చాడు. లేకపోతే హిరణ్యకశిపుడు కాస్త తేడా వహిస్తాడు. అంగ పొడుదే అవన్ వియత్తోన్నియన్ ఎన్ సింగిపిరానే, ఎప్పుడంటే అప్పుడు, ఎలా అంటే అలా అఘటనాఘటన సామర్థ్యాన్ని వహించి బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి ఇచ్చిన వరాలకు భేదం లేకుండా అభేదమయుడై స్తంభోద్భవుడై ఆవిర్భావం చెందినటువంటి దృశ్యమే ఆయన ఉగ్రస్వభావం, ఉగ్రరూపం. ఆ ఉగ్రం లోక కళ్యాణమే తప్ప లోక ఇతర కాంక్ష కాదు. ఇక వీరం, ఆయన వీరత్వం ఎలాంటి వీరత్వం అండి? ఎవరైనా తన యొక్క వీరత్వాన్ని పాండిత్యంలో కానీ, వైభవంలో కానీ, ఇతర విషయాల్లో కానీ సభాస్థానంలో వీరత్వాన్ని నిరూపించుకోవాలి. ఆ వీరత్వం ఎలాంటి వీరత్వం? దానవీరం, దయావీరం, ఇంద్రియ నిగ్రహ వీరం అనేటువంటి 9 రకాల వీరతత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ తత్వాలన్నిటికీ కూడా పరాకాష్ట. అవి కూడా నవభక్తి సమన్వితంలో ప్రత్యక్ష పరోక్ష వాక్య వ్యంగ్యార్థాలలో కూడా అవి భక్తి రేవగరీసే భక్తికే అంకితం అవుతాయి. అలాంటి వీరత్వం ఆయుధాలు అక్కర్లేదు, మనుషులు కాదు, జంతువులు కాదు, కింద కాదు, మీద కాదు, దిశల్లో కాదు, దశ దిశల్లో కాదు అని వారి హిరణ్యకశిపుడి యొక్క తెలివినంతటినీ కూడా కూర్చుకొని వరం పొందినటువంటి వరంలోనే వారి సంహారానికి స్వామి మేధావి విక్రమ క్రమ తత్వాన్ని వహించి తన వీరత్వాన్ని నిరూపించుకొని సర్వప్రహరణాయుధ, ఆయుధము కాని శ్రీనఖములతో వజ్రనఖములతో వరికంకి నొప్పి తెలవని రీతిలో హిరణ్యకశిపుణ్ణి సంహారం చేసినాడు. సహజంగా అయితే దెబ్బ తగిలితే నొప్పి లేస్తుంది, కానీ నొప్పి లేని భావన అక్కడ స్వామిని చూడగానే పూర్వస్మృతి కలిగి అవ్యాజమైనటువంటి ఒక ఆధ్యాత్మిక దివ్య పూర్వస్మృతి కలిగి స్వామికి ద్వారపాలకుణ్ణి కదా అనే భావన రాగానే స్వామి హిరణ్యకశిపుడంతా కూడా తాదైత్యం చెందిపోయినాడు. సదా పశ్యంతి సూరయ అన్న వాక్యం సదా పశ్యంతి రాక్షస అని కూడా అనొచ్చు మనం ఇక్కడ. ఎందుకంటే
ఆ రాక్షసుడిలో భక్తితత్వం వచ్చింది కాబట్టి ఆ భక్తిలో కూడా వీరత్వం వచ్చి రాక్షసత్వం పరాకాష్ఠకు చెంది స్వామి దగ్గరికి చేరుకున్నాడు. ఎవరైనా సరే చిన్న పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. హిరణ్యకశిపుడిని కూడా స్వామి ఒళ్ళోనే కూర్చోబెట్టుకున్నాడు కదా, కడప పైన కూర్చోబెట్టాడు సంధ్యా సమయంలో. సంధ్యాకాల సముద్భూతో స్తంభోద్భవన రుకేశరి. అలాంటి రుకేశరి వీరత్వం, ఉగ్రం వీరం. మహావిష్ణు అనగా విషువ్యాప్తం అనేటువంటి ధాతువు నుంచి సర్వవ్యాప్తి అయి సర్వకాల సర్వావస్థల యందు కూడా ఈ సృష్టి స్థితి లయలను కాపాడుతూ ఉంటాడు. అది విష్ణు తత్వం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం జ్వాజ్వల్యమానమైనటువంటి అగ్ని శిఖవలే స్వామి స్తంభోద్భవంగా హిరణ్యకశిపుడికి మొట్టమొదటిసారిగా అగ్ని కీలల్లోనే దర్శనమిచ్చాడు. అలాంటి పురుషుణ్ణి తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైలోచనీం కర్మ ఫలేషు చూస్తామని వేద పురుషుడు స్వామిని ప్రార్థించినాడు. జ్వలంతం సర్వతోముఖం, ప్రాణభయంతో ఉన్నటువంటి ఆ హిరణ్యకశిపుడికి ఎక్కడ చూసినా ఆ నృసింహస్వామి వారి ముఖమే కనబడుతోంది. కాబట్టి అది సర్వతోముఖం. మనం ఏ ముఖంలో చూస్తామో ఒక వెలుగుతున్నటువంటి దీపం ఏ దిక్కున కాంతి ప్రసరణ చేస్తుంది అంటే అన్ని దిక్కులా ప్రసరించినట్టుగానే స్వామి ఎక్కడ చూసినా ఆ నృసింహస్వామి వారే కనపడుతున్నాడు. సర్వతోముఖం నృసింహం. ఇప్పుడు నారసింహతత్వం నకారం వ్యాకరణ రీత్యా ధృతం. అది పూర్వపదంలోనూ ఉత్తర పదంలోనూ కలిస్తే సంధి సమాసాలు ఏర్పడి పరసన్నికర్ష సంహిత అనేటువంటి వ్యాకరణ సిద్ధాంత భావనతో స్వామి నకారో నారసింహశ్చ, నకారం నారసింహస్వామి వారికి ప్రతీకబోతుంది. అవసరమైతే వ్యక్తం, లేకపోతే అవ్యక్తం, అది మనకు సువ్యక్తం. అలాంటి నకారం. రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవచ రకారాక్షర భేదేన సర్వతో రక్షమాం. ఆ రకారం అనేది ఉందే మనలో ఉండబడేటువంటి చీకటిని దహింపజేసి జ్ఞానం అనేటువంటి ప్రజ్ఞానాన్ని మనకు తెలియజేస్తుంది. చీకటికి తావే లేదు. అలాంటి అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేసి ధృతం నమే భక్షంతి నమే రక్షతి అన్నట్టుగా రక్షిత స్వామి ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళని రక్షించుతాను. రక్ష్యాపేక్షాం ఉపేక్షతే అని కక్షలు లేనటువంటి స్వామి ఏకైక కక్షగా స్వామి లక్ష్యాన్ని నెరవేర్చుకున్నటువంటి సందర్భం. प्रवाच्याय जगर्धमघवन्निन्द्रसन्वते परावतं यत्पुरसंहृतं वस्ववावृणाः सरभाय ऋषिबन्धवे वृद्धवृष्णियं दृष्टभोजस्वभितमुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सगरेण रक्षा वृद्धवृष्णियं दृष्टभोजस्वभितमुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सगरेण रक्षा पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते प्रसह्यसाहिने नमो भयं वै श्रवणाय कुर्महे समे कामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः नरसिंहाय मङ्गलं गुणसिन्धवे मंगलानां निवासाय यादाद्रीशाय मङ्गलम् निरवध्याय नित्यवैभवशालिने नित्यवैभवदात्रे च श्रीनृसिंहाय मङ्गलम् मङ्गलाशासनपरैर्मदाचार्य पुरोगमैः
सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्। ఆ శరీరంలో శిఖర స్థానం కింద ఉంచబడ్డ ద్వారం గుండా ప్రవేశిస్తూ హలో. చైతన్యవంతం హలో. చేస్తోంది. చెప్పండి. ఈ పవిత్ర సుముహూర్త వేళ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు
స్వామివారి ఆశీస్సులు అందుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్ష వీక్షణాలతో తాను పవిత్రుడవుతూ యావత్ ప్రజానీకానికి తెలంగాణ ప్రజలకు సుఖ శాంతులు సౌభాగ్యాలు అందించాలన్న లక్ష్యంతో ఈ స్వర్ణమయ గోపురాన్ని భక్తులకు అంకితం చేస్తున్న శుభవేళ వేంచేస్తున్న ముఖ్యమంత్రి వర్యులకు ఈ పవిత్ర సందర్భం పవిత్ర క్షేత్రం శుభాకాంక్షలు అందిస్తోంది, స్వాగతం పలుకుతోంది. హలో చెక్ హలో. ప్రకృతిలో దృగోచరమైన విషయాల్ని మనిషి హృదయంలో ఉదయించే భావాలకు రూపకల్పన చేసేదే శిల్పకళ. ఒక్కసారి జయధ్వానాలతో ఆ బంగారు శిఖరాన్ని దర్శించుకోండి. అదిగో స్వర్ణమయ గోపురం. శ్రీ లక్ష్మీ నారసింహ నమో నమః జయధ్వానాలతో నమోవకాలతో స్వామిని అదిగో జగజ్జేగీయమానంగా మెరుస్తోన్న బంగారు గోపురం. భక్తి హృదయాలు ఆవిష్కరించబడ్డాయి. ప్రతి హృదయంలో భక్తి ఆవిష్కరించే సుముహూర్తం, పవిత్ర సందర్భం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మోదాయ శాఖ, యాదగిరి దేవస్థానం భక్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సంస్కార అనురక్తులకు అన్ని వేళలా అన్ని విధాల మంచి జరగాలన్న సంకల్పంతో అదిగో ఈ బంగారు శిఖరం ఆవిష్కరించబడింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి దంపతీయుక్తంగా ఈ అత్యంత పవిత్ర సందర్భంలో వారు పాల్గొంటూ ఉన్నారు. సహస్ర కుంభాభిషేక మహోత్సవం. ఉభయ వేదాంత ప్రవర్తకులు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 మధుర కవి వానమామలై పీఠాధిపతి రామానుజ జీయస్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అత్యంత పవిత్ర మహోత్సవంలో నేత్రోత్సవంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ ఎంతో భాగ్యవంతులు. అదిగో సుదర్శన సందర్భం సుదర్శనంగా ప్రతి భక్తుడి నేత్రోత్సవంగా, హృదయోత్సవంగా, భక్తోత్సవంగా జరుగుతున్న సందర్భం ఒక్కసారి వీక్షించండి. బంగారు తాపడం గావించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విమాన అధిష్టాన దేవతల్ని, సకల కళల్ని దర్శనంలోకి ఆవాహన చేసుకోవటం జరిగింది. నవంబర్ 6వ తేదీ 2024 విమాన స్వర్ణమయం చేయటం కోసం గతంలో కర్షంలోకి ఆవాహన చేసుకున్న దేవతల్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రరీత్యా పాంచాన్నిక పంచకుండాత్మక యాగం నిర్వహించింది ఈ దేవస్థానం ఈ రోజు దాకా. మూలమంత్ర, మూర్తిమంత్ర, విమాన గోపుర అధిష్టాన దేవతల హవనాలతో, వివిధ అధివాసాలతో గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఒక అత్యంత మహిమాన్విత సందర్భమే ఈ ఆవిష్కరణ మహోత్సవం. స్వామివారి బంగారు విమాన గోపుర కుంభాభిషేక మహోత్సవంలో శ్రీ అదిగో సుముహూర్తం. భగవత కర్మ కరిష్యామి. శ్రీమదఖిల సార్వభౌమ బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య
योगानंद लक्ष्मी दयोग्र लक्ष्मी नारसिंह स्वामिनः लोक ज्ञानार्थं विश्वशान्त्यर्थम अस्य दासानुदासस्य श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य जननोळ गोत्रोद्भवस्य वंशोद्भवस्य रेवंत रेड्डी नामधेयस्य धर्मपत्नी गीता नामधेयाय सह कुटुंबानां गोत्रोद्भवस्य सत्यनारायण रेड्डी नामधेयस्य धर्मपत्नी నైమిషానామ్యా సపుత్రికా రియాంష్ నామధేయస్య సహా కుటుంబానాం అయ్యా అందరూ కూడా దర్శించే వారందరూ కూడా ఎవరి గోత్రనామాలు వారు చెప్పుకోండి. అందరూ బాగుండాలి, అందరికంటే మనం ఇంకా కొంచెం బాగుండాలి, మన తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగుండాలని చెప్పి నమస్కారం చేసుకోండి. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయాభయాయురారోగ్య అష్టైశ్వర్య అభిరుచ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం భగవద్ ఆచార్య నిరహేతు గజాయమాన కృపా కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ 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 శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకరాన పరమహంస భృగురాజకాచార్య శ్రీ త్రిదండి బాణమామలై రామానుజ జేర్ స్వామి మంగళాసాధన పూర్వక స్వర్ణమయ విమాన గోపుర కుంభాభిషేక ముహూర్త శుభముహూర్తో అస్తు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే దేవం స్మరామి సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతి రామా జగద్రక్షిణి కళ్యాణి సకలేశ్వరి హరిసతి భాగ్యానుసంధాయిని శోభాంగే విమలేశ్వరి విమలిని నారాయణి శ్రీ సతీ విమాన గోపురం భగవతే లక్ష్మీనారసింహస్వామినః సమర్పయామి. ఛాయామి చక్రం కుండం కృపాణం కృతవద్వామంకరుం నందశక్తి శంఖం కోదండపాశౌ హలముదలగదా వజ్రశూలాం జయేతి దోర్భిః సవ్యాపసవ్యైః సంవిరారాజిదర్పైః యూహస్తేజోభిమానీ నరక విజయనో జృంపదాం సంపదేవః శంఖం చక్రం జచాపం పరజమశూయం శూలపాశాంకుశాస్త్రం బిభ్రాణం వజ్రఖేటౌ హలముదలగదా కుండమగ్రకృతౌష్ఠం ద్వారాకేశం త్రినేత్రం జలదలవం ఆరకేయూరభూషం జాయే షట్కోణ సంస్థం సకల విభజన ప్రాణ సంహార చక్రం శ్రీ సుదర్శనాయ నమః ఆవాహయామి సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తే స్వర్గ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి. ఆపఃపునందు పృథివీ యో భువస్థానవూర్ధ్వేదధాతన మహేరణాయ చక్షసే యో వశ్వతమోరశస్తస్య భాజయతే కుశదేవ మాతర తస్మాదరంగమామవో యస్య క్షయా జన్మత ఆపో జనయతా జనా స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి వస్త్రయుక్తం సమర్పయామి. ఓం అభివస్త్రా సువదనాన్యర్జా పంచామృత స్నానం సమర్పయామి. ఓం భద్రం కర్ణే విసృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः యసేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమః పృథివ్యై నమః ఓషధేభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహదే కరోమి నమో వాచే యాచోదితా యాచానుదితా తస్యై వాచే నమో 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 వాచస్పతయే మంత్రగురుభ్యో మంత్రపతిభ్యో మామృషయో మంత్రకృతో మంత్రపతయః పరా దుర్మామృజేన్ మంత్రకృతో మంత్రపతీన్ పరాధాం వైశ్వదేవీం వాచముధ్యాసకుం శివామదస్తాంజుష్టాన్ దేవేభ్యః శర్మ మేద్యౌ శర్మ పృథివీ శర్మ విశ్వమిదం జగదో శర్మ చంద్రస్య సూర్యశ్చ శర్మ బ్రహ్మ ప్రజాపతి భూతం వదిష్యే భువనం వదిష్యే తేజో వదిష్యే యశో వదిష్యే తపో వదిష్యే బ్రహ్మ వదిష్యే సత్యం వదిష్యే తస్మాదహమిదముపస్తరణం మే ప్రజాయై ప్రజోనాం భూయాదుపస్తరణమహం ప్రజాయై భూనాం భూయాసం ప్రాణా ప్రాణ
मधुनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीं देवेभ्यो वाचमुद्यासगुं श्रोतेन्याम् तेभ्यस्तम्मा देवा अवन्तु शोभायै नुमदन्तु शन्नो वातपवतां मातरिश्वशन्नस्तपतु सूर्यः आहारिशन्तमन्तु नश्यगुं रात्रिप्रतिधीयताम् शमुषानो व्युच्छतु शमादित्य उदेतु नः शिवानश्चन्तमा भवतु मृडेका बृहस्पति देव्योमसन्दृशि इडायैवास्त्व शिवास्तु मध्वास्तु मन्तो भूयास्म मावास्तोच्चिस्मक्यवास्तु स भूयाज्योऽस्मान्द्वेष्यञ्च दिष्मः प्रतिष्ठासि प्रतिष्ठावन्तो भूयास्म मा प्रतिष्ठाया चिस्मक्य प्रतिष्ठा स भूयाज्योऽस्मान्द्वेष्यञ्च वयं दिष्मः आवातवाहि भेषजं विवातवाहि यद्रवः स्वगुं विश्वभेषजो देवानां दूत ईयसे द्वाविमो वातो वादः सिन्धोरापरापतः दक्षं मे अन्य आवातु परान्यो वातु यद्रवः यदतो वादते गृहे मृतस्य निदर्हितः ततो नो देहि भेषजे ततो नो देहि भेषजं ततो नो मह आवाद आवातु भेषजं शम्भोर्मयो भूर्णो हृदे प्रणआयोगम् इन्द्रस्य गृहोसितं वा प्रपद्ये सघुस्साश्वः सायन्मे अस्ति तेन भू प्रपद्ये प्रपद्ये सुव प्रपद्ये भूर्भुवः सुव प्रपद्ये वायुं प्रपद्येन गोविन्द प्रपद्ये गोविन्द गोविन्द గోవింద నామాలతో ఇప్పుడు ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తున్న అత్యంత పవిత్ర సందర్భం ఇది. స్వామివారి బంగారు విమాన కుంభాభిషేక మహోత్సవంలో అత్యంత పవిత్రమైన ప్రశస్తమైన సందర్భం సుదర్శన పునర్దర్శనం. ఇంద్రియం దదాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో రాజో దదాతు గోవింద పరిపాతమస్మానరిష్టేభిరస్వినాసో భగేభిః తన్నో మిత్రో వరుణో మామహంతాం కిరణ్ తన్నో మిత్రో వరుణో మామహంతామై యాదాద్రివాస గోవింద గోవింద లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద సుదర్శన భగవానికి గోవింద నామాలు ప్రతిధ్వనించాలి అందరి నోట, అందరి హృదయాల్లో గోవింద నామాలు ప్రతిధ్వనించాలి, అందరి జీవులపై గోవింద నామాలు నర్తించాలి. యావత్ ప్రపంచానికి ఈ యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి పంచ నారసింహ క్షేత్రం నుంచి ప్రపంచానికి మంచిని పంచి మంచిని పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఆవిష్కరించింది ఈ స్వర్ణమయ గోపురాన్ని సుదర్శనాన్ని. ఇంద్ర ఇంద్రియం దదాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో రాజో దదాతు జుభిరక్తోభిః పరిపాతమస్మానరిష్టేభిరస్వినాసౌ భగేభిః తన్నో మిత్రో వరుణో మామహంతామదితి సింధు పృథివీ ఉదజ్జౌ కయానశ్చిత్రా భువదూతే సదా వృధస్సగా కయాశిశిష్టయా వృతా కస్వా సచ్చో మదానాం మగం విష్ణో మత్సదండస దృఢాచిదారో జీవసు అభీషుణస్తఖీనామవితాచరితॄణాం శతం భవాస్యోతిభిః వయస్సు పరిణా ఉపసేతురింద్రం ప్రియమేధారుషయో నాథమానాః అపద్వ పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః
दिवेव चक्षुराततन्दद्विप्रासो विपण्यवो जागृवागुम् तस्मिन्धरे विष्णोर्यत्परमं पदम् ऊर्ध्वपुण्ड्रान् धारयामि श्रीचन्दनं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेः सहजं पुरस्तात् आयुष्यमग्र्यं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं फलमस्तु यज्ञोपवीतार्थे अक्षतां समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि गन्धद्वारान्दुरादर्शान् नित्यपुष्टाङ्गरेषिणीम् ईश्वरीं सर्वभूतानां ताम्योपक्वये श्रियं हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमा सुगन्धपरिमलद्रव्याणि समर्पयामि पुष्पमालां समर्पयामि ओम सुदर्शनाय नमः ओम हितिराजाय नमः ओम चक्रराजाय नमः ओम प्रजापते नमः ओम हरिप्रियाय नमः ओम कारणेमिहराय नमः ओम वानरैत्यराजकरान्तकाय नमः सुगन्ध तुलसी पुष्पान् समर्पयामि धूपमाग्रापयामि मूर्धानं दिवो अरतिं पृथिव्या वैश्वानरमृताय जातमग्निं कविगुं सम्राजमयितिञ्जनामानासन्नापात्रं जलयन्त देवाः उद्दीप्य स्वजातवेदोपग्निं निरृतिं मम पशोगुख्यमक्षमावः जीवनं च दिशोदजाधूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि सज्जस्कार नारिकेलफलं निवेदयामि नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम त्रिधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अधोक्षजाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः परिमल सुगंध तुलसी पुष्पान् समर्पयामि धूपमाग्रापयामि प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि सज्जस्कार फलं निवेदयामि प्राणाने वेदास्तानं वक्वयसे पुष्पमालान् समर्पयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि सज्जस्काल नारिकेलफलं निवेदयामि प्रोक्ष्या परहिच्या ओम हम इदमें स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तराभोजनं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि तांबूलं समर्पयामि सुवर्णपुष्पसहित दक्षिणां समर्पयामि कर्पूरनीराजनं दर्शयामि मंगलं चक्रराजाय महनीय गुणात्मने पद्मनाभकराम्भोज परिष्काराय मंगलं मंगलं नरसिंहाय मंगलं गुणसिन्धवे मंगलानां निवासाय यादाद्रीशाय मंगलं नित्याय निरवध्याय नित्यवैभवशालिने नित्यवैभवदात्रे च श्री नृसिंहाय मंगलं मंगलाशासन परैर्मदाचार्य पलकोटि नूरायिरं मल्लाण्ड दिंडोल मणिवन्ना उंजेवडि सेवितुरुक्काप्पु अडियो मोडम निन्नोडम तिरुविन्यायिरं पल्लाण्ड वडिवाय निर्मलमार्बिनिल पाजिविन्न मंगयं पल्लाण्ड वडिवाय शोधि बलत्तुरयं सुडराजियं पल्लाण्ड पडैपोर कुक्कुमुजंगोम अपांच सेन्नियमं पल्लाण्डे गोविंदा यादाद्रिवास गोविंदा गोविंदा नारसिंह स्वामी गोविंदा गोविंदा दर्शन भगवाనికి जय సుదర్శన భగవానుడు అందరికీ దర్శనమిస్తున్న పవిత్రమైన సందర్భం ఇది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం యాదగిరి గుట్టలో స్వామివారి బంగారు విమాన గోపుర కుంభాభిషేక న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకా సమస్తా సుఖినో భవంతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవ శ్రీరంగనాథో జయతు శ్రీరంగ శ్రేష్ఠ వర్ధతాం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేది సమర్పయామి శ్రీమన్నారాయణాయేది సమర్పయామి సర్వం శ్రీ లక్ష్మీనారసింహస్వామి దివ్య చరణారవిందార్పణమస్తు శతంజీవ జరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుదయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి వర్జిన్. శతం రామాయోః ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాధినేత సౌభాగ్యవతి భవ ఆరోగ్య గౌరవనీయులు రేవంత్ రెడ్డి దంపతులకు ఆశీర్వచనం యావత్ తెలంగాణ ప్రజలకు వేద పండితులు వేదమూర్తులు ఆశీర్వచనం అందిస్తున్న వేళ ఇది. ఈ బంగారు కొండపైన వెలసిన బంగారు శిఖరం అందరికీ ఆశీస్సులు ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం పురసహస్రారశిఖాదితీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. జబలో సుదర్శన భగవానికి జయ. భక్తులందరూ ఈ నామాన్ని నిత్యం జపిస్తూ ఉంటారు. యాదగిరి క్షేత్రంలో కానీ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా నరసింహ భక్తులు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అందరికీ భద్రత చేకూరాలని, మరి ఎక్కడైతే మంచి ఉంటుందో ఆ మంచిని పంచి పెంచేందుకు పంచ నరసింహ క్షేత్రంగా వెలసింది మన యాదాద్రీషుని ఈ పవిత్ర క్షేత్రం. లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవాన్ రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష నరసింహ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష నరసింహ రక్ష రక్ష సుదర్శన. ఇదిగో ఇల్లిదిగో నారసింహ వాసము స్వర్ణమయ శోభితము. మామయ్య రాష్ట్ర ప్రభుత్వం విమాన గోపురానికి బంగారు తాపడం గావించేందుకు విమాన అధిష్టాన దేవతల్ని సకల కళల్ని అవరోహణ ప్రక్రియ ద్వారా దివ్య కలశంలోకి ఆవాహన చేయడం జరిగింది 2024 నవంబర్ 6వ తేదీన. ఈ గోపురాన్ని స్వర్ణమయం చేయటం కోసం ఈ దేవతల్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రరీత్యా పాంచాంచిక పంచకుండాత్మక యాగాన్ని ఈ రోజు దాకా నిర్వహించారు అర్చక స్వాములు. సర్వస్తోమోదిరాత్తముత్తమహర్భవతి సర్వస్యాప్తే సర్వస్య సిద్ధి త్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. సర్వం జయతి. చాభివృద్ధిరస్తు వృద్ధిరస్తు తథాస్తు దిగ్విజయ సిద్ధి తథాస్తు జగన్నాః తథాస్తు సిద్ధిరస్తు తథాస్తు.
వెండి ఉండేవి మొత్తం గోల్డ్ కొట్టకొస్తాయి అన్ని కార్యనిర్వహణానుకూల్యతాన్ ఫలసిద్ధిరస్తు. హలో గోవింద ఇక్కడ ఉన్నా లక్ష్మీ నారసింహస్వామి గోవింద మెల్ల మెల్ల మెల్ల. జ్వాలా నారసింహస్వామి గోవింద యోగానంద నారసింహస్వామి గోవింద గండ బేరుండ నారసింహస్వామి గోవింద ఉగ్ర నారసింహస్వామి గోవింద యాదగిరి లక్ష్మీ నారసింహస్వామి గోవింద గోవింద భగవత్ సంకల్ప సిద్ధిరస్తు. భగవత్ సంకల్ప సిద్ధిరస్తు అంటూ వేదమూర్తుల ఆశీస్సులు అందుకొని అర్చక స్వాముల ఆశీర్వచనాలు అందుకొని ఈ స్వర్ణమయ విమానాన్ని ప్రజాంకితం చేసిన సందర్భం ఇది. మూలమంత్ర మూర్తిమంత్ర విమాన గోపుర అధిష్టాన దేవతల హవనాలతో అధివాసాలతో గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దే ప్రక్రియలో జరిగిన చిన్న చిన్న దోషాల్ని సైతం దూరం చేసే అత్యంత పవిత్రమైన యజ్ఞాలు యాగాలు పూజలు జరిగాయి. ఈ దివ్య కలశంలో ఆవాహన చేసుకున్న విమాన గోపుర అధిష్టాన దేవతల్ని మంత్రయుక్తంగా స్వర్ణమయ విమాన గోపురంలోకి ఆహ్వానించారు అర్చక స్వాములు వేదమూర్తులు మహనీయులు. శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు ఉభయ వేదాంత ప్రవర్తకులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 మధుర కవి రామానుజ జీయర్ స్వామి వార్ల నేతృత్వంలో ఎందరో అర్చక స్వాములు వేద పండితులు వేదమూర్తులు బ్రాహ్మణోత్తములు కలిసి నిర్వహించిన ఈ పవిత్ర కార్యక్రమం యావత్ ప్రపంచానికే జగత్ కళ్యాణ కారకంగా సౌఖ్య ప్రేరకంగా ఉంటుందని ఆశిస్తోంది ఈ క్షేత్రం. పంచ నారసింహులు జ్వాలా నారసింహుడు యోగానంద నారసింహులు గండబీరుండ నారసింహుడు ఉగ్ర నారసింహుడు మరి లక్ష్మీ నారసింహుడు ఇక్కడ నిత్యాన్నదానం వేలాది మందికి అందించేస్తోంది ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ. మనకు తెలుసు శ్రీ నృసింహం మహావిష్ణుం లక్ష్మీ సంస్థిత వక్షసం శంఖ చక్రధరం శ్రీశం చంద్ర సూర్యాగ్ని చక్షుషం. యావత్ సృష్టి ఆ సృష్టికి కాంతిని ప్రసాదిస్తున్న సూర్య చంద్రుడే నేత్రాలుగా ఉన్నారు. నమోస్తు వేదాంత వనైక సింహ నమోస్తు యోగీంద్ర గుహైక సింహ నమోస్తు భక్త భయదాన సింహ నమోస్తు యాదాచల నారసింహ నమోస్తు యాదాచల నారసింహ. ఈ నారసింహ క్షేత్రంలో ప్రహ్లాదుని భక్తిని మనందరి హృదయంలో సదా సదా పునః పునః ప్రతిష్ఠింప చేసుకుంటూ ఆ ప్రహ్లాద భాగవత రామాయణాది పురాణాంతర్గత అంశాల్ని వేదోక్త అంశాల్ని పునర్మరణం చేసుకుంటూ స్వామిని దర్శించుకుందాం. చెన్నై అంటే మద్రాసుకు చెందిన మెసర్ స్మార్ట్ క్రియేషన్స్ వారు ఈ బంగారు తాపడం పనులు గావించారని తెలియచేశారు ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు గారు. అలాగే గోపురానికి ఫిట్టింగ్ పనులు మెసర్స్ నవజీవన్ మెటల్ కల్చర్ మహాబలిపురం వారు అందించారని మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ గారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు తెలియచేసిన సమాచారం. నవజీవన్ మెటల్ కల్చర్ మహాబలిపురం వారికి స్మార్ట్ క్రియేషన్స్ చెన్నై మెసర్స్ కంపెనీకి ఆ స్వామివారి ఆశీస్సులు సదా కృపా కటాక్ష వర్షాలుగా కురయాలని ఆశిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. స్వామివారిని సైతం ప్రార్థిస్తోంది.
50 అడుగుల 5 అంగుళాల ఎత్తుతో 10,754 చదరపడుగుల వైశాల్యంతో దాతల విరాళంతో దేవస్థానం నిధులతో కిలోల కొద్దీ బంగారాన్ని ఈ తాపడం కోసం వినియోగించింది తెలంగాణ ప్రభుత్వం. 74 రోజుల్లో ఈ తాపడం ఫిట్టింగ్ పనులు పూర్తి చేయబడింది. ఇందులో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరూ ధన్యులు. వారందరికీ స్వామివారి ఆశీస్సులు సదా అందుతూ ఉంటాయని ఆశిస్తోంది ఈ పవిత్ర వేదిక. ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధు తనయాం అవలంబ్య తిష్ఠన్ వామేతరేణ వరదాభయ హస్తముద్రాం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీ శంకరాచార్య విరచిత లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో వారాహ రామ నరసింహ రమాదికాంత క్రీడా విలోల విధిశూలి సురప్రవ్వజ్య వారాహ రామ నరసింహ రమాదికాంత క్రీడా విలోల విధి శూలి సుర ప్రవంద్య హంసాత్మకం పరమహంస విహారలీలం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. అందరూ ఎప్పుడు ఆ స్వామివారు తల్లివి నీవే తండ్రివి నీవే అన్నట్టుగా మాతా నృసింహచ్చ పితా నృసింహ భాతా నృసింహచ్చ సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవిణం నృసింహ స్వామీ నృసింహ సకలం నృసింహ ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ గంగా తరంగ ధవళాంగ రమస్థితాంగ ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ గంగా తరంగ ధవళాంగ రమాస్థితాంగ శృంగార సంగర కిరీట రసద్వరాంగ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ క్లేశ వ్యయాయ హరయే గురవే నమస్తే. క్లేశాల్ని దూరం చేసే ఈ స్వామి యావత్ తెలంగాణ సమాజానికి, యావత్ తెలుగు ప్రజలకు, యావత్ భారతీయ ప్రజలకు, యావత్ ప్రపంచ ప్రజలకు అన్ని వేళలా ఈ పవిత్ర క్షేత్రం నుంచి ఆశీస్సులు అందిస్తూనే ఉంటారు. లోకా సమస్త సుఖినో భవంతు అన్న, అందరికీ మంచి జరగాలన్న ఒక ప్రగాఢ కాంక్ష ఈ క్షేత్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మహోదయులు రేవంత్ రెడ్డి గారు దంపతీయుక్తంగా పాల్గొని ఈ సంప్రోక్షణ పవిత్రోత్సవంలో, మహా కుంభాభిషేకంలో, సుదర్శన చక్ర ఆవిష్కరణలో ఆశీస్సులు అందుకున్నారు అర్చక స్వాముల చేత, వేదమూర్తుల చేత. అలాగే ఎందరో ప్రజాప్రతినిధులు వారి వారి హోదాల్లో ప్రజాసేవలో అంకితమైన వారు, ఉన్నత అధికారులు, సిబ్బంది, వివిధ ప్రభుత్వ విభాగాలు అందరికీ స్వామివారి శుభాశీస్సులు ఎన్నవేళ్ల అందాల్ని కాంక్షిస్తోంది వేదిక. తెలంగాణ ప్రభుత్వం పక్షాన వానమామలై స్వామివారికి, అర్చక స్వాములకు నమస్సులు. అలాగే ప్రభుత్వ దేవాదాయ ధర్మోదాయ శాఖ పక్షాన, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పక్షాన అందరికీ ఈ వేదిక నుండి హృదయపూర్వక శుభ నమస్సులు అందిస్తోంది. స్వామివారి ఆశీస్సులు అందాలని మనస, శిరస, వచస కోరుకుంటోంది. కార్యక్రమానికి ఆధ్వర్యం వహించిన ఉభయ వేదాంత ప్రవర్తకులు మధురకవి రామానుజ జీయర్ స్వామి వారు కదలి వెళుతున్నారు. అర్చక స్వాములందరూ వారిని సభక్తికంగా వారిని స్వాగతిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం ఆలయం వైపు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు, అలాగే రాష్ట్ర ప్రజల సేవలో తమ తమ స్థాయిల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న ఉన్నత అధికారులకు, అధికార బృందానికి నేతృత్వం వహిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఏ శాంతికుమారి ఐఏఎస్ మేడం గారికి, ఇంకా ఉన్నత బాధ్యతతో ఉత్తమ సేవలు అందిస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరికీ, ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి అధికారులకు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు సిబ్బందికి, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు గారి పక్షాన ఆనరబుల్ సీఎం గారికి, సీఎం దంపతులకు, మరి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి, ఇంకా ఎందరో ప్రజాప్రతినిధులు, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, కార్పొరేషన్ చైర్పర్సన్స్, అలాగే వివిధ హోదాల్లో ప్రజాసేవ చేస్తున్న ప్రజాప్రతినిధులకు, ఆనరబుల్ సిఎస్ గారికి, డీజీపీ గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి, భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి, హెడ్స్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అందరికీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యాదగిరి దేవస్థానం ఏ భాస్కర్ రావు గారి పక్షాన, వారి అధికారులు, సిబ్బంది అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అందరికీ అన్ని వేళలా ఆశీస్సులు అందిస్తూనే ఉండాలని ఈ పవిత్ర క్షేత్రం నుంచి, మరి ఈ రోజు నుంచి అటు ఓరుగల్లు, ఇటు భాగ్యనగరాన్ని కలగలిపి తిరుగుతున్న వేలాది మంది భక్తులకు, ప్రయాణికులకు ఇదిగో ఈ యాదగిరి గుట్ట నుంచి, ఈ పవిత్ర యాదాద్రి క్షేత్రం నుంచి ఈ బంగారు కాంతులు అక్కడి దాకా ప్రతిఫలిస్తాయి. బస్సుల్లో, రైళ్లలో, వివిధ వాహనాల్లో వెళ్ళేవారు వాళ్ళ మనోమందిరాల్లో స్వామివారిని కొలువుంచుకుంటారు, వారి వారి కార్యక్షేత్రాల నుంచి నమస్కరించుకుంటూ. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ప్రత్యక్ష ప్రసారంగా అందించిన డిడి యాదగిరి వారికి, ఆకాశవాణి వారికి, వివిధ ప్రచార ఛానల్స్ అధినేతలకు, ఆయా ఛానల్స్ నిర్వాహకులకు, అలాగే పాత్రికేయులకు, ఎందరో మహానుభావులు అందరకు హృదయపూర్వక వందనాలు. ఈ స్వర్ణమయ గోపురం ఆవిష్కరణలో పాల్గొన్న అర్చక స్వాములు, పూజారులు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. కిందికి వచ్చి మిగతా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. పైన సుదర్శన చక్రస్వామి దగ్గర ఉన్న వారందరూ దయచేసి కిందికి దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి పైన ఉన్నవాళ్ళు కిందికి దిగవలసిందిగా మన టెంపుల్ అథారిటీస్ యొక్క రిక్వెస్ట్. కైండ్లీ కమ్ డౌన్. థ్యాంక్ యూ. ప్రతి ఉదయం యాదాద్రినాథ శుభమందిర కల్పవల్లి పద్మాలయే జనని పద్మభవాది వంద్యే భక్తార్తి భంజని దయామయ దివ్యరూపి లక్ష్మీ నృసింహ దయితే అంటూ సుప్రభాత సుమనస్సులు అందిస్తోంది భక్తలోకం.
జ్వాలా నృసింహ కరుణామయ దివ్యమూర్తి యోగాభినందన నృసింహ దయాసముద్ర లక్ష్మీ నృసింహ శరణాగత పారిజాత శ్రీరంగ వెంకట మహీధర హస్తిశైల శ్రీ యాదవాద్రి ముఖ సత్య నికేతనాని స్థానాని తే కిల వదంతి పరావరజ్ఞా బ్రహ్మోదయస్సురవర ముని పుంగవాశ్చ త్వాం సేవితుం వివిధ మంగళ వస్తుహస్తా ద్వారా వసంతి నరసింహ భవాబ్దిపోత ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది భక్త రసికా భవదీయ సేవాం వాంఛం త్యనన్య హృదయా కరుణా సముద్ర త్వద్దాస్య భోగ రసికాశ్చ జిన్ముఖార్యా రామానుజాది మహనీయ గురుప్రధానా సేవార్థమత్ర భవదీయ గృహాంగణస్థ యాదాద్రినాథ నృహరే తవ సుమనస్స తవ సుప్రభాత అంటూ ప్రతి ఉదయం ప్రతి హృదయం నమస్సులు అందిస్తుంది. సింహాచలేచ శుభమంగళ శైలరాజే వేదాచలాది గిరిమూర్త సుస్థితోసి శ్రీ యాదవాద్రి శిఖరే త్వం అహోబిలేపి. అహోబిలంలో సింహాచలంలో వేదాచలంలో ఉన్న ఆ నృసింహస్వామి వారిని తలుచుకుంటూ మరి మన యాదగిరి గుట్టలో ఉన్న మన యాదగిరీషుణ్ణి నమస్కరించుకుందాం. త్వన్నామమంత్ర పఠనేన లుఠంతి పాప. ఓ లక్ష్మీ నారసింహ, నీ పేరు తలుచుకుంటే చాలు పాపాలు పటాపంచలవుతాయి. త్వన్నామమంత్ర పఠనేన లుఠంతి దైత్యాః త్వన్నామమంత్ర పఠనేన లుఠంతి రోగాః. రోగాలు దూరమవుతాయి, పాపాలు దూరమవుతాయి అంటోంది ఈ శ్లోకం. విఖ్యాత వైద్య జనవంచక రోగజాల విఖ్యాత వైద్య ఇతి రోగ నిపీడితాస్త్వం. రోగాలు కూడా దూరమవుతాయి స్వామిని దర్శించుకుంటే, స్వామిని స్మరించుకుంటే. ఆంజనేయ స్వామి ఇక్కడ క్షేత్ర పాలకుడుగా ఉన్న సంగతి కూడా తెలుసు మీకు. దయచేసి అందరూ కిందికి దిగవలసిందిగా టెంపుల్ అథారిటీస్ పక్షాన రిక్వెస్ట్. దయచేసి అందరూ కిందికి దిగవలసిందిగా టెంపుల్ అథారిటీస్ పక్షాన ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈఓ టెంపుల్ రిక్వెస్ట్ టు ఆల్ ది పిలిగ్రిమ్స్, ఆల్ ది డివోటీస్. వేయించేసిన భక్తులందరికీ మనవి, కిందికి దిగి ఆ ఆలయ దర్శన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మహావజ్రకాయం మహీజావిధేయం మనోచ్ఛాన యోగం ప్రభావాభ్యుతేయం కపీనాం వరేణ్యం సురేశానగణ్యం ప్రసన్నాంజనేయం భజే భక్తగేయం. ఆ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిని నమస్కరించుకుంటూ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారిని నమస్కరించుకుంటూ విష్ణు తీర్థాన్ని మనసులో స్మరించుకుంటూ యజ్ఞశాలను, క్షేత్రపాలకుణ్ణి, పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని, విష్ణుతీర్థ గుండాన్ని అన్నిటినీ దర్శించుకొని స్వామివార్ల కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అంతరాలయంలో మరి పంచరూపాల్లో వెలిసిన జ్వాలా నరసింహుడు, యోగానంద నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు, గండవీరుడ నరసింహుడు, ఉగ్ర నరసింహస్వామి, ఈ యావత్ క్షేత్రంలోనే ఉగ్ర నరసింహుడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు. మరి ఆ ఉగ్రత్వం దేని పట్ల? పాపాన్ని పటాపంచలు చేసే ఉగ్రత్వం. అలాంటి పంచనరసింహ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకోండి.
అంతరాలయంలో ఉన్న స్వామివారిని సేవించుకోవటానికి దయచేసి అందరూ కిందికి దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి ముఖ్యంగా ఈ కార్యక్రమం విద్యుక్త ధర్మ నిర్వహణతో విజయవంతం చేసేందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారుల మార్గదర్శనంలో నేతృత్వంలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ప్రత్యేకించి టెంపుల్ ఈఓ గారి మార్గదర్శనంలో డిప్యూటీ ఈఓ గారు, అసిస్టెంట్ ఈఓస్, ఇంకా సూపరింటెండెంట్స్, ఎందరో టెంపుల్ స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. వన్స్ అగైన్ వీఆర్ రిక్వెస్టింగ్ టు గో డౌన్. దయచేసి అందరూ కిందికి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ పవిత్ర సందర్భంలో వాక్ సేవ చేసుకునే అవకాశం ఇచ్చారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ మేడం గారు, గౌరవనీయులైన కలెక్టర్ గారు, గౌరవనీయులైన ఈఓ టెంపుల్ భాస్కర్రావు గారు, అందరికీ భవదీయ వినమ్ర వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తి పక్షాన నమస్సులు. ఎందరో మహానుభావులు అందరకు నమస్కారం.